సిహెచ్సిలో 17వ తారీఖు రాత్రి చికిత్స నిమిత్తం వచ్చిన సెల్ఫ్ యాక్సిడెంట్లో చికిత్స నిమిత్తం వచ్చి అదే హాస్పిటల్లో ఈ చికిత్స చేసే సమయంలో డాక్టర్ గారిని ఇబ్బంది పెడుతూ ట్రీట్మెంట్ దగ్గర ఉండిన అరుణ్ కుమార్, సూర్యతేజ, అరుణ్ కుమార్, కాంబ్లీ, భూపతి, నరేంద్ర, కళ్యాణ్, దొరబాబు. వీళ్ళలో భూపతి అనే అతనికి, నరేంద్ర అనే అతనికి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల దెబ్బలు తగులుతాయి. ఆ చికిత్స కోసం వీళ్ళందరూ కూడా సిహెచ్సికి వస్తారు. సిహెచ్సికి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వీళ్ళు 5గురు కూడాను వాళ్ళతో పాటు రావడము, అక్కడ ట్రీట్మెంట్ జరిగే టైంలో వీళ్ళు ఉంటే ట్రీట్మెంట్ దగ్గర మిగిలిన ఎవరు ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళని బయటికి వెళ్ళమన్న సందర్భంలో డాక్టర్తో వాదులాట జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ వస్తే అతని పైన చేయి చేసుకుంటారు. ఆ విషయం తెలిసి కోట నుంచి ఆ సెక్యూరిటీ గార్డు లోకల్ కాలనీ నుంచి కొంతమంది వస్తే కూడాను వాళ్ళ మీద కూడా అనుచితంగా ప్రవర్తించి అక్కడ సెలైన్ రాడ్ తీసుకొని వారిపైన దాడి చేస్తారు. మస్తానయ్య అనే అతనికి దీంట్లో దెబ్బలు తగులుతాయి. ఈ కేసు విషయమై ఇందులో ఈ పార్టిసిపేట్ చేసిన 7గురిలో 2 మీద 2017 సంవత్సరంలో కేసులు ఉండటం వల్ల 2 మీద రౌడీ షీట్లు ఉన్నాయి. అరుణ్ కుమార్, భూపతి వీళ్ళిద్దరి మీద రౌడీ షీట్ ఉంది. ఈ రిమైనింగ్ వాళ్ళకు కూడాను సూర్యతేజ మీద 2 కేసులు, కళ్యాణ్ మీద 1 కేసు ఉండింది. ఇప్పుడు ఈ కేసుతో కూడా కలిపి అందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 307 కింద నమోదు చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి 5గురు ముద్దాయిల్ని పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరి మీద రౌడీ షీట్, 2 మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఉంది. మిగతా అందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.